ఈరోజు లక్ష్మీనగర్లో ఏదైతే వెలంపేట జోన్ 4లో స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని అటు శాసనసభ్యులతోనూ మరియు ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ విజిట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా నిజంగా దారుణం. ఒక 6 చదరపు అడుగుల్లోనే 6 చదరపు అడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అందులో 122 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అయితే దీని విషయమే యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యేలు గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది. ఈ స్లమ్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది, చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేను వచ్చాను. అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి దారుణం. అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో కొట్టి, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు కూలినాలి చేసుకునేవాళ్ళు, నెలకి 6,000, 7,000, 8,000 సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా. అటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు 177 మంది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని దానికి ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ స్లమ్ని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించేది చేస్తాం. దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం. ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయలేము, స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైనంత తొందరలో దీని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.